హాయ్ అండి. చంటి పిల్లలతో ట్రావెల్ చేయాలనుకుంటున్నారా? మీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు. మ్యాండేటరీ విజిట్ అయితేనే ఎక్కడికైనా వెళ్ళడం కంపల్సరీ అంటేనే 6 వారాల లోపు ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. బట్ కనీసం 6 వీక్స్ అన్నా వెయిట్ చేయడం అనేది ఐడియల్ అండి. వాళ్ళు అప్పటి వరకు వాళ్ళ ఇమ్మెచ్యూర్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. సో, బెటర్ టు అవాయిడ్ టిల్ 6 వీక్స్. సపోజ్ 6 వీక్స్ తర్వాతనే మీరు ప్లాన్ చేయాలనుకుంటున్నారు అనంటే, ఎక్స్‌క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ పైన ఉన్న బేబీస్ అంటే ఓన్లీ తల్లిపాలు తాగే పిల్లలకైతే ఇంకా అసలు ఏ మీన్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మీరెళ్ళినా మీకు పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు. అంటే కార్‌లో వెళ్ళినా, ట్రైన్‌లో వెళ్ళినా, ఫ్లైట్‌లో వెళ్ళినా రిస్క్ తక్కువ. అదే డబ్బా పాల పైనున్న పిల్లలకి కొంచెం ప్లానింగ్ కంపల్సరీ అవసరం. అండ్ నీట్‌గా బాటిల్స్ పెట్టుకోవడము, స్టోర్ చేసుకోవడము, సో కరెక్ట్‌గా కడగడం ఇవన్నీ జాగ్రత్తలు పాటించాల్సిందే. కొంతమంది ఎంతూసియాస్టిక్ మదర్స్ నన్నేమడుగుతున్నారు అనంటే, "మేడం ట్రావెల్ చేయాలి. సో, కెన్ వి యూజ్ ఫార్ములా ఫర్ ట్రావెలింగ్?" ట్రావెల్ కోసం ఫార్ములా అసలు ఎందుకు యూజ్ చేయాలనుకుంటున్నారు? అన్నెసెసరీగా ఇన్ఫెక్షన్ అనేది కొత్తగా మనం ఇంట్రొడ్యూస్ ఎందుకు చేయాలి? సో, ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్. జస్ట్ క్యారీ ఎ షాల్, బ్రెస్ట్ ఫీడ్ యువర్ బేబీ. సో, ఎక్స్‌ప్రెస్డ్ మదర్స్ మిల్క్ ఆల్మోస్ట్ 4-5 అవర్స్ రూమ్ టెంపరేచర్‌లో ఉంటాయి. లేదు వెరీ లాంగ్ ట్రావెల్ అండ్ మీకు డిస్కంఫర్ట్ ఉంది. ఇంకసలు తప్పట్లేదు అన్నప్పుడే ప్లీజ్ గో ఫర్ ఫార్ములా. ఒకవేళ మీరు ఫార్ములా ఫీడింగ్ ఓన్లీ డ్యూరింగ్ ట్రావెల్ ఫస్ట్ టైమ్ ఇస్తున్నారు అనంటే తెలుసుకోవాల్సిందేంటి? 30 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో ఒక స్కూప్ ఆఫ్ ఫార్ములా అనేది యాడ్ చేయాలి. సో, బేబీ రిక్వైర్మెంట్ బట్టి 30 ఎంఎల్‌కి 1 స్కూప్, 60 ఎంఎల్‌కి 2 స్కూప్స్ అనేవి ఫార్ములా మనం మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి ఫార్ములా మిక్స్ చేసిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ గనక మీరు యూజ్ చేయకపోతే ప్లీజ్ డిస్కార్డ్ చేయండి. సో, ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలు ఏంటి? ఫ్లైట్ ట్రావెల్ గనక మీరు ప్లాన్ చేస్తుంటే పిల్లలకి ఇయర్ పెయిన్స్ అనేవి వచ్చే ప్రమాదం ఉంటుంది. అవి రాకుండా ఏం చేయొచ్చు అంటే డ్యూరింగ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ మీరు ఫీడ్ చేయడం అనేది చేస్తే బేబీకి ఆ ఇయర్ పెయిన్స్ అనేవి తక్కువుంటాయి. ఇంకా బేసిక్ మెడికేషన్స్ లైక్ పారాసెటమాల్ ఫర్ ఫీవర్, ఎనఫ్ డైపర్స్, డైపర్ ర్యాష్ క్రీమ్ అండ్ వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ బేబీ గనక ఆ సెట్ ఆఫ్ బేబీస్‌లో పడుతుంటే అంటే ఊరికూరికనే వామిటింగ్స్ చేస్తారు. ఆ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్‌లో ఉంటే గనక మీ పీడియాట్రిషియన్‌ని కలిసి ముందే కొన్ని మెడికేషన్స్ తీసుకొని ట్రావెల్ చేయండి. ఎంజాయ్ అండ్ సేఫ్ ట్రావెల్ విత్ యువర్ బేబీస్.